ఒక విషయాన్ని మనం మాట్లాడుకుంటే మొత్తంగా 25 ఏళ్ల దీన్ని పురస్కరించుకుని ఆలోచించుకున్నప్పుడు మీరు ఉద్యమం అంటే తెలంగాణ ఏర్పాటు అవ్వకముందు ఉద్యమ నాయకులుగా ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు కూడా పవర్ ఎంజాయ్ చేశారు. ఎందుకంటే టీఆర్ఎస్ అంటే అందరూ భయపడేవాళ్ళు. ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ ప్రభుత్వాలు కానీ భయపడేవాళ్ళు. కొంతకాలం మీరు ప్రభుత్వంలో కూడా ఉన్నారు తెలంగాణ రాకముందు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో. ఆ తర్వాత తెలంగాణ వచ్చింది, 10 ఏళ్ళు దిగ్విజయంగా పరిపాలించారు. ఇప్పుడు అధికారం లేదు, ఉద్యమము లేదు, పరిపాలన లేదు, ఉద్యమము లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సాదాసీదా ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు. ఎలా ఉంది అధికారం లేకపోవడము, ఆ ఉద్యమం పేరుతో? చెప్పనా వెంకటకృష్ణ, ప్లీజ్. ఉద్యమంలో బాగా ఎమోషనల్గా పనిచేయగలిగాము, కనెక్ట్ అయి పనిచేయగలిగినాము. ప్రజల ఆదరణ దొరికింది, ప్రజల ప్రేమ దొరికింది, ప్రజలు కూడా ర్యాలీ అయ్యారు. నిజంగా చెప్పాలంటే మంచి గౌరవం దొరికింది మాకు. మేము నిజంగా నాయకులుగా ఇవాళ ఎదిగినాము అంటే ఉద్యమ పుణ్యం, నో డౌట్. ఆ ఉద్యమమే మమ్మల్ని ఈరోజు వందల వేల మంది నాయకుల్ని మమ్మల్ని చేసింది. అది తెలంగాణ ఉద్యమం. ఉద్యమం గమ్యాన్ని చేరింది కనుక గొప్ప సంతృప్తినిచ్చింది. ఒకటి, గవర్నమెంట్ ప్రతిరోజు టెన్షనే ఉంటుంది. నిజంగా చెప్పాలంటే నేను గవర్నమెంట్ ఉన్నదానికంటే ఉద్యమంలో బాగా తృప్తి ఇచ్చింది. ప్రతిపక్షంలో ఐఎమ్ ఎంజాయింగ్ ద అపోజిషన్ రోల్, ప్రశ్నించడం. ఎందుకంటే మేము అసెంబ్లీలో ప్రిపేర్ అవుతుంటే గవర్నమెంటు ఆఫీసర్లు పరుగులు పెట్టడము, వాళ్ళు ఏం అడుగుతారా ఏం మాట్లాడతారా అని ప్రిపేర్ అనుభవంతో అంటే ఇంకోటి, నేను ఎప్పుడైనా డేటాతో, స్టాటిస్టిక్స్తో, ఫిగర్స్తో, నిజాలకు దగ్గరగానే మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో నిజంగా మేము ఇలా లోన్ వేవర్ మీద ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఒత్తిడికి లోనై 15 ఆగస్టు కల్లా మాఫీ చేస్తామని ఏదో 40 పైసలు 50 పైసలు చేసిండ్రు అంటే అది నిజంగా ప్రతిపక్షంగా మేము సాధించిన విజయం. అట్లా చాలా విషయాల్లో ఇలా హెచ్సిఏ చెట్లు నరికే విషయంలో ఇలా ఆపగలిగినాము అంటే విద్యార్థులు ఫ్రంట్ రోల్ ఉన్నా మేము చేయగలిసినటువంటి పని కోర్టులు కానీ లీగల్ కానీ సపోర్ట్ చేసినాం. నేను కూడా వెళ్ళి ఢిల్లీ నుంచి వచ్చిన కమిటీకి ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ మీరు చూస్తే ఆ రిపోర్ట్లో ఆల్మోస్ట్ ఒక 10 పేజెస్ మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ యాజ్ ఇట్ ఈస్ ఉంది ఆ రిపోర్ట్. అంటే అంత ఎఫెక్టివ్గా మేము రిప్రజెంటేషన్ తయారు చేసి ఇవ్వగలిగాం. అట్లా నిజంగా మేము కూడా ఈరోజు శాసనసభకు ఎంత బాగా ప్రిపేర్ అయిపోతున్నామంటే రోజు ఒక స్కూల్ పిల్లలు ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ అవుతారో మేము కూడా అట్లా ప్రిపేర్ అయ్యి శాసనసభలో మాట్లాడుతుంటే మాకు ప్రజల నుంచి అంత ఆదరణ దొరుకుతుంది. నిజంగా కొంత ప్రశ్నించడంలో ఆ థ్రిల్, ఆ ఎంజాయ్మెంట్ ఉంది, టైం కూడా దొరుకుతుంది. నిజంగా చెప్పాలంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు నిద్ర సరిపోపు 4-5 గంటలే పండుకుంటుంటే కళ్ళ కింద గీతలు వస్తుండే. ఇప్పుడు మాత్రం కొంచెం గీతలు తగినాయి. మొన్నెవరు అంటుండే కొంచెం తగినాయి అని అయితే మొన్నెవరు అంటున్నారు. మీకు ఒక్కరికే ఉంటాయి డార్క్ సర్కిల్స్, ఎందుకు అందరికి ఉండవు. సరే, అప్పుడు అంత ప్రెషర్ ఉండేది. ఏ దవాఖాన్లో ఎవరు చచ్చిపోయినా, ఏ దవాఖాన్లో ఎక్కడన్నా ఇబ్బంది అయినా మంత్రికే పరిశాన్. సో అట్లా ప్రభుత్వం కూడా మీదే ఉండే కదా, జవాబుదారితనం ఉండేది. అంటే ఒక మంత్రిగా మాకు ఎంత బాధ్యత, అటు ముఖ్యమంత్రి గారితో భయము, ఇటు ప్రజలతో భయము, అటు ప్రతిపక్షాలతో భయం. అంటే ఒక బాధ్యతాయుతంగా ఫీల్ కావడం ద్వారా ప్రభుత్వంలో అనుక్షణము ఏదంటే మన అద్దాల మేడలో ఉన్నట్టే ఉంటుంది ప్రభుత్వం. ప్రతిపక్షంలో నీకేముంటుంది, అద్దాల మేడ ఉండదు, ఏముండదు. నువ్వు ఎటైనా అద్దాల మీదకి రాళ్ళు వేస్తారు కాబట్టి మీకు తెలుస్తుంది ఆ విషయం. ఎంజాయ్ చేస్తున్నారు రాళ్ళు వేసుకుంటారు, కానీ అలాగని ఎప్పుడు ఇలాగే ప్రశ్నించే దీంట్లో. కానీ నేను నా అనుభవంతో చెప్తాను, ఒక లీడర్ ఎదిగేది ప్రతిపక్షంలో ఎదుగుతాడు. ఒక లీడర్కు గుర్తింపు ప్రతిపక్షంలో వస్తుంది. ఒక నాయకుడు పరిణితి చెందేది కూడా ప్రతిపక్షంలోనే పరిణితి చెందుతాడు. ఒక నాయకుడు సడన్గా రాజకీయాలకు వచ్చి మంత్రి అవుతాం, ఎమ్మెల్యే అవుతాం, బట్ అతను రిఫార్మ్ కాడు. రిఫార్మ్ ఎప్పుడైతాడంటే అపోజిషన్లో డక్క మొక్కిళ్ళు తింటే, 4 కేసులు పడితే, పాదయాత్ర చేస్తే, లేకపోతే అపోజిషన్లో ప్రిపేర్ అయితే, ప్రజలకు దగ్గరగా పనిచేస్తే లీడర్ ఎదుగుతాడు. నిజానికి మాకు మంత్రిగా ఉన్నప్పుడు చాలా హ్యూమన్ రిలేషన్, ఫ్యామిలీ రిలేషన్, ఫ్రెండ్స్ రిలేషన్ దెబ్బతింటాయి. ఇప్పుడు అవన్నీ రివైవ్ కనెక్టివిటీ ఉండదు కదా. ఆ ఒత్తిడి రావాలంటే సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ ఇచ్చిపెట్టి సరే, అది ఇచ్చిపెట్టండి. కొంతవరకు అంటే మాకు టైం సరిపోక ఏదో ఒత్తిడిలో ఉండి ఫ్యామిలీ ఫంక్షన్స్ పోము, ఫ్రెండ్స్ని కలవలేము, ఫోన్ ఎత్తి మాట్లాడలేము, వీడు మారిపోయినరా, వీడు మంత్రి కాగా దొరకలేడురా అంటారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, అట్లీస్ట్ అపోజిషన్లో వీ రివైవ్ ఆల్ అవర్ రిలేషన్స్. అంటే ప్రజలకు కానీ, కార్యకర్తలకు కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, మీలాంటి జర్నలిస్టులతో ఉండే రిలేషన్ కానీ అన్నీ దెబ్బతింటాయి మాయి.
ఇది ఇట్స్ ఎ గుడ్ టైమ్ టు రివైవ్ ఆల్ రిలేషన్స్, ఇట్స్ ఎ గుడ్ టైమ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, ఇట్స్ ఎ గుడ్ టైమ్ టు రీవోక్ యువర్ సెల్ఫ్. అంటే నీకు నువ్వు పరిణితి చెందుతూ నీకు నువ్వు నీ తప్పులను సరిదిద్దుకొని రీడెడికేట్ చేసుకుంటూ ప్రజలకు దగ్గర కావడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ప్రతిపక్షం కూడా నా దృష్టిలో ప్రతిపక్షాన్ని గొప్ప ఇది సింపుల్ రోలో ఇదేదో ఓడిపోయినట్టో ప్రతిపక్షంలో ఉంటే నువ్వు తగ్గిపోయినట్టో కాదు. నిజానికి ప్రతిపక్షంలో ఉంటూ కూడా కొన్ని పనులు మేము మాట్లాడి ఒక లెటర్ రాయడం ద్వారా ఒక ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. ప్రతిపక్షం చెప్పడంలో కూడా చాలా పనులు జరుగుతుంటాయి. మొన్న ఎక్కడో సన్ఫ్లవర్ కొనట్లేదు, రైతులు బాధపడుతున్నారు. నేను వెంటనే ఒక ప్రభుత్వానికి ఓపెన్ లెటర్ రాసి మంత్రికి మాట్లాడితే తెల్లారికల్లా సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు వచ్చేసినాయి. లైక్ ఇట్స్ ఏ గ్రేట్ ప్లెజర్, మాకు కూడా ఒక గొప్ప ఆనందం. అదే ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తూ ప్రజలకు ఒక హెల్ప్ చేయగలిగామని. సో ఐ ఎంజాయ్ ద అపోజిషన్. నేనైతే అపోజిషన్లో ఉన్నందుకు పెద్ద బాధపడుతున్నది అయితే లేదు. ఐఎమ్ రివైవింగ్ మై రిలేషన్, ఐఎమ్ రివైవింగ్ మై ఫ్రెండ్షిప్, ఐఎమ్ వర్కింగ్ క్లోజ్ విత్ మై క్యాడర్. కార్యకర్తలతో దగ్గర పోతున్నాం. అప్పుడు ఎవరైనా ఒక కార్యకర్త తల్లి చనిపోతే వెళ్ళలేకపోయేవాళ్ళం, ఒక కార్యకర్తకు ఏదైనా ఆపద జరిగితే వెళ్ళలేకపోయేవాళ్ళం, బర్త్డే ఉంటే వెళ్ళలేకపోయాం. కానీ ఇప్పుడు అట్లీస్ట్ వీఆర్ ఏబుల్ టు మీట్ ఎవ్రీవన్. ఐఎమ్ కంక్లూడింగ్, మీరు మాలాంటి వాళ్ళు ఏం ఆలోచిస్తామంటే, మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా మీరు కానీ కేటీఆర్ గారు కానీ కవిత గారు కూడా కొద్దిగా అంతా ఇది కాదు, కానీ వాళ్ళు కూడా ప్రజలతో కలవడం, లేకపోతే మాలాంటి వాళ్ళు లేకపోతే ఎవరిమైనా కలిసే ఇది ఉండేది. కేసీఆర్ గారు అట్లా ఐసోలేట్ అయ్యి ఉండడమే చాలామంది జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. మరి ఇకనైనా మారుతుందేమో చూడాలి. ఎనీవే, ఈ రజతోత్సవ వేళ